నమస్కారం. పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. బమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతంను సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు 8 భాగాలలో ప్రథమ స్కందంలోని కొన్ని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకున్నాము. ఈరోజు 9వ భాగంలో ఉన్నాము. వాటికి కొనసాగింపుగా మరికొన్ని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి స్తుతించుట. పురుషుండాజ్యుడు ప్రకృతికి పరుడవ్యుడఖిల భూత బహిరంతర్భాసురుడును లోకనియంతయు పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి. ఓ కృష్ణ, నువ్వు సనాతన పురుషుడవు, ఆదిదేవుడవు, ప్రకృతికి పరుడవు, అవ్యయుడవు, అఖిల భూతములకు లోపల బయట వెలుగుతూ ఉండేవాడివి, సర్వలోకాలను నడిపేవాడివి, పరమేశ్వరుడవు అయిన నీకు నమస్కారములు. మరియు జవనిక మరువున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయాయవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచే పరమహంసలు నివృత్త రాగద్వేషులు నిర్మలాత్ములునైన మునులకు నదృశ్యమానుండవై పరిచ్ఛిన్నుండవు గాని నీవు మూఢ దృక్కులు కుటుంబవంతులు అగు మాకు ఎట్లు దర్శనీయుండవయ్యదు. శ్రీకృష్ణ, వాసుదేవ, దేవకీ నందన, నందగోపకుమార, గోవింద, పంకజనాభ, పద్మమాలికాలంకృత, పద్మలోచన, పద్మసంకాశచరణ, హృషికేశ, భక్తి యోగంబునంజేసి నమస్కరించెదనవధరింపుము. తెరచాటున నాట్యము చేసే నటుని వలె మాయ అనే తెర వెనకాల నర్తించే నీ మహిమ అగోచరమైనది. పరమహంసలు, రాగద్వేషములు లేనివారు, నిర్మలాత్ములు అయిన మునీశ్వరులకు సైతం కనిపించని నువ్వు మూఢులము, సంసారవంతులము అయిన మాకు ఎలా కనిపిస్తావు? శ్రీకృష్ణ, వాసుదేవ, దేవకీ నందన, నందగోపకుమార, గోవింద, పంకజనాభ, పద్మమాలికాలంకృత, పద్మలోచన, పద్మసంకాశచరణ, హృషికేశ, భక్తితో నమస్కరిస్తున్నాను. తనయులతోడనే దహ్యమానం బగుజతు గృహం బందును చావకుండా కురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుతపుత్రుండు మడియకుండా ధార్తరాష్ట్రుడు సముద్ధతి చీరలులువంగ ద్రౌపది మానం బుదలగకుండా గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలనిలోన నలగకుండా విరటు పుత్రిక కడుపులో వెలయుచూలు ద్రోణ నందను శరవహ్ని దృంగకుండా మరియు రక్షించితివి పెక్కు మార్గములను నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష, నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష. నా కొడుకులతో నేను కాలిపోతున్న లక్క ఇంటిలో మేము కాలకుండా కాపాడావు. కురురాజు అయిన దుర్యోధనుడు పెట్టే ఘోర విషములకు భీమసేనుడు చచ్చిపోకుండా కాపాడావు. దుశ్శాసనుడు సభలో చీరలు ఒలుస్తున్న సమయములో ద్రౌపదీదేవి మానం కాపాడావు. భీష్మద్రోణ కర్ణాది వీరులచే నా బిడ్డలు యుద్ధములో శోకించకుండా కాపాడావు. విరాటరాజు పుత్రిక అయిన ఉత్తర యొక్క కడుపులో ఎదుగుతున్న చూలు అశ్వత్థామ యొక్క శరవహ్నికి నాశనం కాకుండా రక్షించావు. అనేక విధాలుగా మమ్ము రక్షించిన నిన్ను ఏమని వర్ణింతును? బల్లిదుండగు కంసు చేతను బాధనుందుచునున్న మీ తల్లిగాచిన భంగిగాచితి ధార్తరాష్ట్రుల చేతనే తల్లడంబున జిక్కకుండగ దావకీన గుణవ్రజం బెల్ల సంస్తుతి చేసి చెప్పగనెంతదాన జగత్పతి. బలవంతుడైన కంసుని చేత బాధపడుతున్న మీ తల్లి దేవకీదేవిని రక్షించిన విధంగా ధార్తరాష్ట్రులు పెట్టిన కష్టాలకు చిక్కకుండా మమ్ములను కాపాడావు. నీ గుణములను స్తుతి చేసి చెప్పడానికి నేనెంతటి దానను? జననము నైశ్వర్యంబును ధనమును విద్యయును గల మదచ్చన్నులకించన గోచరుడగు నిన్ను వినుతింపగలేరు నిఖిల విబుధస్తుత్యా. పుట్టుక, ఐశ్వర్యము, ధనము, విద్య ఇవి గల స్వార్థపరులు నిష్కాములైన వారికి మాత్రమే గోచరించే నిన్ను వినుతించలేరు. మరియు భక్తధనుండును, నివృత్త ధర్మార్థకామ విషయుండును, రాగాది రహితుండును,
కైవల్యదాన సమర్థుండును, కాలరూపకుండును, నియామకుండును, ఆద్యంత శూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూత నిగ్రహానుగ్రహకరుండును అయిన నిన్ను దలంచి నమస్కరించద అవధరింపుము. మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింపనెవ్వడు సమర్థుండు. నీకు ప్రియాప్రియులు లేరు. జన్మ కర్మశూన్యుండవైన నీవు తిరియగాది జీవులయందు వరాహాది రూపంబులను, మనుష్యులయందు రామాది రూపంబులను, ఋషులయందు వామనాది రూపంబులను, జలచరంబులయందు మత్స్యాది రూపంబులను నవతరించుట లోక విడంబనార్థంబుగాని జన్మ కర్మ సహితుండవగుటంగాదు. నీవు భక్తుల పాలిటి బంగారానివి. ధర్మార్థ కామ విషయాల్లో వ్యామోహం తొలగించేవాడివి. రాగద్వేషాదులు లేనివాడివి. కైవల్య ప్రదాతవు, కాలస్వరూపుడివి, సృష్టి నియంతవు, ఆద్యంతరహితుడివి, ఈశ్వరుడివి, సర్వసముడివి, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. ఇట్టి నీకు నా నమస్కారములు. మనుష్యులను అనుకరించే నీ లీలలను నిర్ణయించడానికి ఎవడు సమర్థుడు? నీకు ప్రియము అప్రియము అంటూ ఏమీ లేవు. జన్మలు కర్మలు లేని నీవు జీవులలో వరాహాది రూపాలను, మనుష్యులలో శ్రీరాముడు ఇత్యాది రూపాలను, ఋషులయందు వామనుడు ఇత్యాది రూపాలను, జలచరములయందు మత్స్యాది రూపములను అవతరించటం అనేది లోకం కోసమే కానీ నీకు జన్మ కర్మలు లేవు. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో, గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయ్యడిన్. ఓ దయామయ, చిన్నతనంలో నువ్వు కోపంతో పెరుగుకుండను బ్రద్దలు కొట్టినప్పుడు గోపిక త్రాడుతో కట్టగా ఏడుస్తూ కాటుక నిండిన కన్నుల నీరు నీ ముఖమంతా వ్యాపించగా చేతులతో పాముకుంటూ పాపడవై నీవు నటించిన దృశ్యము నా మనస్సులో ఇప్పటికీ ఆశ్చర్యంగా హత్తుకుపోయింది. మలయమున చందనము క్రియ వెలయగ ధర్మజుని కీర్తి వెలయించుటకై, ఇలపైన భవుడు హరి యదుకులమున నుదయించెనండ్రు కొందరనంతా. అనంతా, మలయ పర్వతం మీద చందన వృక్షం వలె ధర్మరాజు కీర్తిని వ్యాపింపజేయడం కోసం ఆ హరి యదుకులంలో జన్మించాడని కొందరు విజ్ఞులు అంటారు. వసుదేవ దేవకులు తాపసగతి గత భవమునందు ప్రార్థించిన సంతసమున పుత్రతనొందితి వసురుల మృతికంచు కొందరండ్రు మహాత్మా. కొందరు ఏమంటారంటే, పూర్వజన్మలో వసుదేవ దేవకీ దేవులు తపస్సు చేసి ప్రార్థించిన కారణంగా సంతోషంతో రాక్షస సంహారం కోసం వారి బిడ్డడిగా అవతరించావని అంటారు. జలరాశి నడుమ మునిగెడు కలము క్రియన్ భూరి భారకర్షితయగుని ఇలగావ నజుడు గోరిన కలిగితివని కొందరండ్రు గణనాతీత. జలరాశి మధ్యలో మునిగిపోతున్న నావ వలె గొప్పదైన భారం చేత కృంగిపోతున్న భూమండలాన్ని రక్షించటం కోసం బ్రహ్మగారి కోరిక మేరకు అవతరించావని కొందరు అంటారు. మరచి యజ్ఞాన కామ్య కర్మముల దిరుగు వేదనాతురులకు నివృత్తి చేయ శ్రవణ చింతన వందనార్చనములిత్సు కొరకు నుదయించి తండ్రు నిన్ కొందరభవ. కర్తవ్యాన్ని మరచి అజ్ఞానముతో కామ్య కర్మలలో తిరుగుతూ కష్టాలలో పడి కొట్టుకుంటూ ఉండేవారికి దాని నుండి నివృత్తి చెయ్యటం కోసం శ్రవణము, చింతనము, వందనము, అర్చనము మొదలైన భక్తి మార్గములను నేర్పి వారిని రక్షించటం కొరకు నువ్వు ఉదయించావని కొందరు అంటారు. నిను చింతించుచు పాడుచుం బొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ జూతురుగా కలోకులితరాన్వేషంబులన్ జూతురే. ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పాదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభరా.
నిన్నే చింతన చేస్తూ నీ లీలలే గానం చేస్తూ ప్రశంసిస్తూ నీ దివ్యమైన చరిత్రనే వింటూ ఉండేవారు మాత్రమే నిన్ను దర్శిస్తారు. కానీ ప్రాపంచికతలో మునిగిపోయిన వారు నిన్ను మాత్రం దర్శించలేరు. అనేక దుష్టమైన జన్మల నుండి కాపాడేది మహాయోగులు నిత్యం పొగిడేవి అయిన నీ పాదాబ్జములను వాళ్లే దర్శించగలుగుతారు. దేవా, నిరాశ్రయులమై భవదీయ చరణారవిందంబులాశ్రయించి నీ వారలమైన మమ్ము విడిచి విచ్చేయనేలా నీ కరుణావలోకనంబుల నిత్యంబును చూడవేని యాదవ సహితులైన పాండవులు జీవునింబాసిన ఇంద్రియంబుల చందంబునం కీర్తి సంపదలు లేక తుచ్చత్వంబునొందుదురు. కళ్యాణ లక్షణ లక్షితంబులైన నీ అడుగుల చేతనంకితంబైన ఈ ధరణీ మండలంబు నీవు వాసిన శోభితంబుగాదు. నీ కృపా వీక్షణామృతంబున ఇక్కడి జనపదంబులు కుసుమ ఫలభరితంబులై యోషధితరులత గుల్మనద నదీ సమేతంబులైయుండు. దేవా, ఏ ఆశ్రయము లేక నీ చరణారవిందములనే ఆశ్రయించాము. నీ వాళ్ళము అట్టి మమ్ము విడిచిపెట్టి వెళుతున్నావు. కరుణతో కూడిన నీ చూపులను నిత్యం చూడకపోయినట్లయితే యాదవులతో కూడిన పాండవులు ఈ శరీరాన్ని విడిచిన ఇంద్రియాల వలె కీర్తి సంపదలు లేక తుచ్చత్వాన్ని పొందుతారు. సకల కళ్యాణముల చేత కూడిన నీ పాదములకే అంకితమైన ఈ భూమండలము నువ్వు లేకపోతే శోభించదు. నీ కృపా వీక్షణామృతం చేత ఇక్కడ ఉండే పల్లెలు, పట్టణాలు, సమస్తమైన మనుష్యులు ఉండే నివాసములు అన్నీ కూడా పుష్ప ఫలాలతో కూడి పోషధుల చేతను చెట్లు, లతలు, నదులు, నదముల నీటితో కూడి సమృద్ధంగా ఉంటాయి. యాదవులందు పాండుసుతులందు నధీశ్వర, నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్యా. ఘన సింధువు జేరెడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధిని అత్యాదర వృత్తితో గదియునట్లుగా జేయగదయ్య. ఈశ్వరా ఈశ్వరా, యాదవులయందు పాండురాజు కుమారులయందు నన్ను మోహం పట్టుకొని పీడిస్తోంది. నాకు వారిపై మోహాన్ని విచ్ఛేదం చెయ్యి తండ్రి. పవిత్రమైన గంగానది గొప్పదైన సముద్రాన్ని చేరినట్లు పద్మముల వంటి నీ పాదములపై ఎల్లప్పుడూ అత్యంత ఆదరంతో నా బుద్ధిని నిలిపేలా చెయ్యి తండ్రి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా, లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వరా, దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక, నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి, నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ, యదువంశానికి అలంకారప్రాయమైన వాడా, కిరీటికి అత్యంత ప్రియమైనవాడా, శృంగారానికి రత్నాకరం వంటివాడా, లోకద్రోహులైన రాజవంశములకు అగ్ని వంటివాడా, లోకేశ్వర, ఆపన్నులైన దేవతలకు, బ్రాహ్మణులకు, గోగణానికి ఆర్తిని బాపేవాడా, మోక్షాన్నిచ్చే ప్రభు, నిత్యము దయను కురిపించే స్వామి, నీకు మ్రొక్కుతున్నాను. భవబంధాలను తుంచివేయుమయ్యా అని ఇట్లు సకల భాషణంబులను తీయించు గొంతి మాటకు నియ్యకొని గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబునొందించి రథారూఢుండై కరినగరంబునకు వచ్చి కుంతి సుభద్రాదుల వీడుక్కొని తన పురంబునకు విచ్చేయ గమకించి ధర్మరాజుచే కించిత్ కాలంబు నిలువుమని ప్రార్థితుండై నిలిపినంత బంధువధ శోకాతురుండైన ధర్మజుండు నారాయణ వ్యాస ధౌమ్యాదుల చేత తెలుపబడియు తెలియక మోహితుండై నిర్వివేకంబగు చిత్తంబుననిట్లనియే అని ఈ ప్రకారంగా తనను కీర్తిస్తున్న కుంతీదేవి మాటకు అంగీకరించి గోవిందుడు తన మందహాస విశేషం చేత మోహాన్ని కల్పించి రథం ఎక్కి హస్తినాపురానికి వచ్చాడు. కొంతకాలం ఉండి తిరిగి ప్రయాణం కావడానికి సిద్ధపడి కుంతి సుభద్రల వద్ద సెలవు తీసుకుని ధర్మరాజు కొంతకాలం నిలువుమని ప్రార్థించగా సరే అన్నాడు. బంధువధచే శోకం చేత కుమిలిపోతున్న ధర్మరాజు కృష్ణవ్యాస ధౌమ్యాదుల చేత అనేక విధాల తెలుపబడినా అతడు తేరుకోలేదు. మోహం చేత బాధపడుతూ ఇట్లా అన్నాడు.
తన దేహంబునకై అనేక మృగ సంతానంబు సంపించు దుర్జను భంగిన్ గురుబాలక ద్విజ తనూజ భ్రాతృ సంఘంబు నిట్లని సంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హాయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే. తన దేహాన్ని పోషించుకోవటం కోసం అనేక జంతువులను చంపించే దుర్జనుని వలె గురువులు, బాలకులు, బ్రాహ్మణులు, కొడుకులు, సోదరులు వీళ్ళని యుద్ధములో చంపించిన పాపకర్ముడిని. ఇంత రాజ్యకాంక్ష ఉన్న నాకు 100,000 సంవత్సరాల తర్వాత అయినా నరక బాధ తప్పుతుందంటావా? మరియు ప్రజా పరిపాలన పరుండైన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధించినం వాపంబు లేదని శాస్త్రవచనంబు గలదు. అయిననది విజ్ఞానంబు కొరకు సమర్థంబుగాదు. చతురంగంబులననేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి. హతబంధులైన సతులకేను చేసిన ద్రోహంబు దప్పించుకున నేర్పులేదు. గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగ మేధాది యాగంబుల చేత పురుషుడు బ్రహ్మ హత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుండగునని నిగమంబులు నిగమించు. పంకంబున పంకిల స్థలంబునకు మద్యంబున మధ్య భాండంబునకు శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబులైన యాగంబుల చేతం పురుషులకు పాప బాహుళ్యంబు కాని పాప నిర్ముక్తి కాదని శంకించెద. ప్రజా పరిపాలన కొరకు రాజు ధర్మయుద్ధములో శత్రువులను వధించిన ఆ పాపం లేదు అని శాస్త్రాలు అంటున్నాయి. అయినా ఆ మాట నాకు సమర్థనీయంగా కనిపించడం లేదు. చతురంగ బలాలతో అనేక అక్షౌహిణుల సైన్యాన్ని చంపించాను. చనిపోయిన వాళ్ళ భార్యలకు నేను మహాద్రోహం చేశాను. గృహస్థాశ్రమ ధర్మాలైన అశ్వమేధాది యాగముల వల్ల పురుషుడు బ్రహ్మ హత్యాది పాపాల నుండి పరిహారాన్ని పొందవచ్చు అని వేదాలు అంటున్నాయి. బురద వల్ల బురద నేలకు, మద్యం వల్ల మద్యం పోసిన భాండానికి శుద్ధి ఎలాగైతే లేదో అలాగే బుద్ధిపూర్వకంగా చేసిన జీవహింసతో కూడిన యాగముల వల్ల చేసిన వాళ్ళకి పాపం పెరుగుతుంది కానీ ఏమాత్రం తగ్గదని నా అభిప్రాయం. అని ఇట్లు ధర్మసూనుడు మునసి నిరాహార భావమున దేవనదీతనయుడు గూలిన చోటికి జనియే ప్రజాద్రోహ పాప చలితాత్ముండై అని ఈ విధంగా ధర్మరాజు ఆహారాన్ని తీసుకొనకుండా భీష్మాచార్యుడు పడి ఉన్న చోటికి తాను చేసిన ప్రజాద్రోహానికి చలించిపోతూ వెళ్ళాడు. మిత్రులారా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.